హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని మీరు ఆకస్మికంగా వాయిదా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నాయి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు కొంత వెనుకబడే అవకాశం ఉంది. అలాగే వారు పనిచేస్తున్న చోట సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసికంగా బాధను కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలలో విఫలమవుతారని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ధన నష్టం అనేది కనబడుతుంది. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇక వాహన ప్రమాదాలు అనేవి కనిపిస్తున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక చెడు స్నేహాల వలన అపవాదులను, అవమానాలను ఎదుర్కొంటారు, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా యువత చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వివాహ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారు మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు కూడా పెట్టకండి. ఇక షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తలు విడిపోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా అనుమానాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నందున వాటికి తావు ఇవ్వకండి. ఇక మీనరాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ప్రతి విషయానికి మానసికంగా ఆందోళన చెందుతారు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండండి. భూ సంబంధిత వివాదాలు కూడా చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు నిరాశనే మిగులుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు నిరుత్సాహంతోనే గడుపుతారు. ఈరోజు మహిళలకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.